మొత్తం ఇందులో 7 పురుషులు అనేటువంటి చెప్తున్నారు, మిగతా అంతా కూడా మహిళలు. అందులో ఒక చిన్నారి అంటే మొత్తం 19లో 7 పురుషులు, మిగతా మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ 4 మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. స్థానిక ఆర్డీఓ ఇక్కడే ఉన్నారు, పోలీసు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది, ప్రభుత్వంలోకి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకున్నారు. ఎవరు కూడా అంటే రాష్ట్రం మొత్తాన్ని కూడా ఇది ఒక్కసారిగా కూడా ఉలికిపాటు గురి చేసిందని చెప్పొచ్చు. ఎవరున్నారండి? ఎవరు? నేను పిల్ల తండ్రి సార్. ఎవరు? మీ పాప చనిపోయారా? సార్ ఏం పేరు? ముస్కాన్ బేగం సార్. ఏం చేస్తుంటుంది? కాలేజ్లో సార్. ఏ కాలేజ్? మన ఎంబీఏనా డిగ్రీయా? లేదు సార్, డిగ్రీ సార్, ఉమేష్ కాలేజ్లో. అంటే ఈ తెల్లవారిన పంపిస్తారు, రోజు పోతుందా బస్సులో? లేదు సార్, మేము చుట్టీలు వచ్చే సార్, ఎగ్జామ్ పోయింది. ఎంతమంది మీకు పిల్లలు? 2 ఆడపిల్లలు సార్. ఇంకో ఆడపిల్ల? ఒక ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది, ఒక పిల్ల ఉండే సార్, ఒకటి పిల్ల ఉండే. అవును సార్. ఎక్కడ చదువుకుంటుంది డిగ్రీ? మన ఉమేష్ కాలేజ్లో కోటి. ఎవరు చెప్పారు ఇన్సిడెంట్ గురించి మీకు ఇట్లా జరిగిందని? మరి ఫోన్ చేసే పిల్ల లేవలేదు సార్, అది చివరి హాస్పిటల్కి వెళ్ళి మీ పిల్ల చచ్చిపోయింది, మీరు రాండి అని చెప్పారు సార్. అట ఏం పేరు? ముస్కానా? ముస్కాన్ సార్. వీళ్ళ కూతురు ముస్కాన్ కూడా ఉంది, డిగ్రీ చదువుతోంది. అటు హైదరాబాద్కి కూడా పంపిస్తున్నారు. అందరూ కూడా శనివారం ఆదివారం ఈ సెలవులు ఉన్నాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇటు గ్రామాలకు వచ్చారు. గ్రామాలకు వచ్చి తిరిగి హైదరాబాద్కి చదువు కోసమో దేనో దానికోసం వెళ్తూ చనిపారు. ముస్కాన్ వాళ్ళ అమ్మనా? ఏం చెప్పాలప్పా, ఇల్జామ్ ఉండని రాయనికి పోయినారప్పా పిల్ల. హైదరాబాద్ ఉమేష్ కాలేజ్ కోటి అక్కడే ఉంటది. మా పిల్ల ఇల్జామ్ రాయనికి అని పోయింది అప్ప. ఇప్పుడు తాండూరు మాది, తాండూరుతో 5 గంటలకు పోయింది నా బిడ్డ. రోజు పోదు, కోటి ఉమేష్ కాలేజు పిల్ల ఈడనే వచ్చింది, సెలవు దొరికినాయని. నాది క్లాస్మేట్. 2 దినాలు ఉండిపోవమ్మా, సప్పగా దీన్ని ఏముంటుంది అని తోలుకొని వచ్చినాం అప్ప. ఇప్పుడు ఏం మాట్లాడాలి నేను? నా బిడ్డ లేకుంటే నా బిడ్డ ఏడవడానికి చేయలే, నా బిడ్డ లేదాపో. ఏం మాట్లాడాలి? నా బిడ్డ చాలా ధైర్యం మంచి ఉండేపో. కరాటేలు నేర్చింది, కరాటే టీచర్ ఉండదు, కరాటే టీచర్ ఉండేపో. నాది మగ పిల్లగాడ్లాగా ధైర్యం ఉండే. నాకు ఒకటే బిడ్డ, 2 బిడ్డలు, ఒక పిల్ల పెళ్ళి అయింది, ఒక బిడ్డ ఉండదు మగ పిల్లగాళ్ళకప్ప. ఏం చేయాలి? నేను ఎవరి మీద బతకాలి? ఒకటే మేరీ బచ్చి. నా బిడ్డది 20 ఏళ్ళు. 20 ఏళ్ళు ముస్కాన్ వాళ్ళకు తల్లి పూర్తిగా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కదిలించినా కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క కుటుంబం వెనుక ఒక కన్నీటి గాథ మనకు కనిపిస్తుంది. ఒక ఇంట్లో 3 ఆడపిల్లలు చనిపోయారు, ఒక ఇంట్లో 20 డిగ్రీ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి చనిపోయింది, మరో ఇంట్లో ఎవరైతే ఒక కొడుకును చెవి నొప్పి కోసం హైదరాబాద్ తరలిస్తున్నటువంటి ఒక తండ్రి చనిపోయాడు. ఇట్లా ఏ ఇంట్లో కదిలించినా కూడా ఒక కన్నీటి గాథ. వీళ్ళంతా కూడా ఊహించి ఉండరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితం అని చెప్పి. వాళ్ళు అక్కడ తాండూరులో ప్రయాణమై హైదరాబాద్కు వివిధ పనుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా ఈరోజు చనిపోవడం ఎవరు కూడా ఊహించారు, అసలు కలలు కూడా అనుకోలేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఈ బీజాపూర్, ఈ వికారాబాద్, ఈ హైవే ఏదైతే ఉందో, ఈ రోడ్ అనేటువంటి చాలా ప్రమాదకరంగా ఉంది అనేటువంటి చెప్తున్నారు. ఈ ప్రమాదకరమైనటువంటి రోడ్ గురించి గత 10 ఏళ్ళుగా పోరాడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే చాలా సన్నగా ఉండేటువంటి రోడ్ అది. అక్కడ ఒక్క బస్సు వెళ్తేనే ఇంకో బస్సుకు దారి ఉండదు, కానీ అక్కడ ఒక బస్సు వేగంగా వెళ్తుంది, మరో పక్కన ఒక టిప్పర్ ఒక మృత్యువులాగా దూసుకొస్తుంది కంకరను మోస్తూ. సో అటువంటి టిప్పర్ దూసుకొని వెళ్ళడం, డ్రైవర్ కూర్చున్నటువంటి వైపు పూర్తిగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడికే నుజ్జైపోయారు. వాళ్ళందరి మీద కూడా కంకర పడిపోయింది. వాళ్ళ కనీసం అందులో కంకర లేకపోయినా కూడా ఢీకొట్టినా కూడా కొంత గాయాలతో వాళ్ళు బయటపడేవాళ్ళు. కానీ ఆ కంకరతో సహా ఆ లారీ బస్ పైన పడేసరికి కూడా వాళ్ళకు ఊపిరాడకుండా కంకరలో మునిగిపోయారు. వాళ్ళందరినీ అక్కడ నుంచి కనీసం తీద్దామంటే కూడా ఎవరు అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా సహాయం చేద్దామన్నా కూడా అది పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది. సో అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే లోపే అంతమంది చనిపోయారు. మొత్తం 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. మనం మొన్న కర్నూలు జిల్లాలో చూసాం, వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించి అక్కడ 17 మంది దాదాపు ఆ బస్సు యాక్సిడెంట్ అయితే అగ్ని ప్రమాదం జరిగి అక్కడే చనిపోయారు. మళ్ళీ ఆ ఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇక్కడ వికారాబాద్లో ఈ సంఘటన చూస్తున్నాం. సో మరి ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించి బస్సు ఎక్కాలంటేనే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. మనం ఒక సైడ్ చూస్తున్నాం, పంచనామా రిపోర్ట్లు కూడా రాస్తున్నారు. వాళ్ళ బంధువులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, వైద్యులు, వాళ్ళ సంతకాలు, అసలు ఏం జరిగింది ఏంటని వాళ్ళ సంతకాలు చేసుకొని ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 4 మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళ బంధువులకు అప్పగిస్తున్నారు. వాళ్ళ బంధువులకు అప్పగించేటువంటి ప్రాసెస్ను దగ్గరుండి అటు హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.